ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది పర్సిమన్ ప్లాంట్ అనమాట. సీడ్ అంటే ఫ్రూట్ని తెచ్చుకొని తింటే ఒక 2 కేజీల ఫ్రూట్స్ కొంటే ఒక్క ఫ్రూట్లో మాత్రమే ఒక్క సీడే ఉండింది. ఆ సీడ్ని జాగ్రత్తగా నేను దీనిలో పెట్టాను. అయితే ఇది గ్రో అయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. నా ఆనందానికి అయితే అవధులు. మన ఏరియాలో కూడా మనం పర్సిమన్ ప్లాంట్ని పెంచుతున్నామంటే ఇదే ఫస్ట్ టైం లైఫ్లో నేను పర్సిమన్ని స్పౌట్ చేయడం. చాలా బాగా మొలకొచ్చింది. దీన్ని జాగ్రత్తగా పెద్ద పాట్లోకి రీపాటింగ్ చేయాలి. దీనిలో కనబడే ఈ 2 మొక్కలు మాత్రం ఈ మధ్య యాలగిరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గార్డెన్లో కొట్టేసినవి. గార్డెనర్స్గా ఉండేవాళ్ళు చాలామంది ప్లాంట్స్ ఖచ్చితంగా కొట్టేస్తారు. అలా కొట్టకపోతే గార్డెనర్సే కాదు అని. ఎందుకంటే మనసు ఊరుకోదనమాట. ఏదైనా ఒక కొమ్మో ఒక ఆకో లేదంటే ఒక కాయో గిల్లుకొని వచ్చి దాన్ని మనం నాటుకుంటే కానీ ఆ ఆనందం రాదు. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంది? ఏమంటారు? నిజమా కాదా? నిజమైన గార్డెనరు ఎక్కడైనా ప్లాంట్స్ చూసినా ఎక్కడైనా వెళ్ళినప్పుడు పార్కుల్లో వాటిని మనసు అంతా వాటి మీదే ఉంటుంది. ఒక చిన్న కొమ్మ తెచ్చుకుంటే బాగున్నాను, లేదా గింజలు దొరికితే బాగున్నాను, అలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిని తీసుకునేంత వరకు మనసు అయితే ఒప్పుకోదు. నిజంగా దొంగలం అయితే కాదు మనం. బట్ ప్లాంట్స్ని చూసినప్పుడు వదలబుద్ధి కాదు. అడిగితే ఎవరు? అడగకుండానే తెచ్చుకోవాలి. అడిగితే ఇచ్చే పని అయితే అడిగే తీసుకుంటాం. కానీ అడిగితే ఎవరు అనుకున్న దగ్గర మనం చక్కగా చెక్కేసి దాన్ని దొంగిలించేసి శుద్ధంగా కనపడకుండా జాగ్రత్తగా భద్రంగా తెచ్చి ఇంట్లో నాటుకుంటాం. అది ఒక్కసారి పూలు పూసి లేదా కాయలు కాసిందనుకోండి, అలా తెచ్చిన చుట్టూ అది లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండిపోతుంది. సో చిన్న చిన్న ఆనందాలలో కూడా ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు అప్పుడప్పుడు చేస్తుండాలి. బట్ మనం ఏంటంటే అది ఏదైనా చేసినా ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఒక తిట్టించుకునేలాగానో అలానో ఉండకూడదు. అంటే దొంగతనం చేసినా దొరకకూడదు అనమాట. అది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ అలాగే టిప్స్తో మీ ముందుకు వస్తాను. నా దగ్గర చాలా గార్డెనింగ్ టిప్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నా చిన్నతనం నుంచి నేను చేసిన గార్డెనింగ్లో నాకున్న అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ హోప్ నా గార్డెనింగ్ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ని అయితే లైఫ్లో ఒకసారైనా టేస్ట్ చేయండి. చాలా స్వీట్, చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వదలరు అనమాట. అంత బాగుంటాయి.